కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బాబుమతులు కలిసి ఎవరైనా మంత్రాలు చదువుతారో తెలియదు. మీరు గడిచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పిన, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డారు. ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడుతూ విమర్శిస్తే 2 ఏళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు, 2 సంవత్సరాల పసిపిల్లగాడని మాట్లాడినారు. ఆనాటి ప్రభుత్వం పైన ఆనాటి ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే మరి ఈనాడు 2 నెలలు కూడా కాలే, ఇంకా 2 సంవత్సరాలు 2 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి. ఎందుకోసమని ప్రజలు మీ పైన తిరగబడ్డారు అంటే 9 ఏళ్ల క్రితం మరి గొప్పగా పుస్తకాలు చదివిన వాళ్ళు, మేధావులు, నిష్ణాతులు, అనర్గళంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పిన హామీలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు 5,000 ఇస్తామన్నారు. అట్లాగే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే హామీ 6 గంటలు ఇస్తే మీరు 16,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి 3,000 అంటే మీరు 4,000 అన్నారు. అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మాట. మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన 6 గంటలు అమలు చేయలేకపోతే మరి మీరెట్లా చేస్తామని పెట్టినవన్నీ కూడా. నేను హరీష్ రావు మాట్లాడుతూ చాలా గొప్ప ఆయన ఏమని కేసీఆర్ బంగారు పల్లెంలో పెట్టించినట కాంగ్రెస్ పార్టీకి అధికారం, అంటే రాష్ట్ర ఖజానా. అంటే ఇంతకంటే జూటా మాటలు ఉన్నాయా? ఆనాడు ధనిక రాష్ట్రాన్ని మీ చేతులు అప్పచెప్తే మీరు ఆనాడు గతంలో మీ ప్రభుత్వం, అంటే నేను కూడా ఉన్నా టీఆర్ఎస్లో సందర్భంలో లెక్కలు చెప్పిన 2 లక్షల కోట్ల అప్పు, 2,50,000 ఉంది, ఇంత లేదు అంత లేదు, 1,50,000 కోట్లు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు కూడా నమ్మిన, అందరూ నమ్మిరు. వాస్తవం. ఎందుకు మీరు ఎక్కడ కూడా ఏ జీవోలు ఇష్యూ చేసినా ఆన్లైన్లో పెట్టలే, అంటే దాచిపెట్టి మూసిపెట్టిరు. చాలా విషయాలు దాచిపెట్టి మూసిపెట్టారు, అంటే ప్రజలకు తెలియకుండా ఉండాలి. మొన్న శాసనసభలో మీ నిర్వాకమేందో మీ శర్వాకమేందో శాసనసభలో బట్టబయలైంది. 7 లక్షల కోట్ల అప్పు. అట్లనే మళ్ళీ ఇది కాకుండా విద్యుత్ సంస్థల అప్పు 81,000 కోట్ల రూపాయలు. ఈ 7 లక్షల కోట్ల అప్పుకే సంవత్సరానికి బహుశా సబ్జెక్టు కరెక్షన్ 40,000 కోట్ల పైచిలకు ఇలా వడ్డీ కట్టే పరిస్థితి. అయినా కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అడ్డంకులున్నా ఈనాడు ఆల్రెడీ 2 గ్యారెంటీలను మొదలుపెట్టడం జరిగింది. మిగతాయి కూడా డెఫినెట్ గా మీరు చేసిన నిర్వాహకాలు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ డెఫినెట్ గా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అమలు చేయకపోతే డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరి బుద్ధి చెప్తారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాయాన్ని కలిస్తే ఏం మాట్లాడినారు? అలాయ్ బలాయ్ అని మాట్లాడారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికలు కలుస్తారు, మీరు కలిసిలేరా? ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన, పార్లమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు. అది రైతు చట్టాలైనా, జిఎస్టీ అయినా, ఇంకోటైనా. ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం, వ్యక్తిగతం కాదు కదా. అంటే రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడతారా? వాస్తవంగా జూరాలైనా, కల్వకుర్తి లిఫ్ట్ అయినా, కేలైనా సరేనా, కృష్ణాలో వాటర్ ఇన్ఫ్లోస్ లేవు, డెడ్ స్టేజ్కి వచ్చింది. ఇలా నీళ్ళు ఇవ్వాలని మాట్లాడుతున్నాం. గడిచిన 2022-23 సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్లు ఉండి ఖరీఫ్కి వెళ్ళి రబీకి వెళ్ళే, అంటే వరి వేస్తే ఊరి అని చెప్పి నీళ్లు కిందికి వదిలేసారు. నీళ్ళు ఇవ్వలేదు, వాటర్ ఉండి కూడా. నీళ్లు ఉండి కూడా నీళ్లు ఇవ్వలేమో మీరు గొప్ప వాళ్ళు. ఇలా నీళ్లు లేకున్నా 2వ పంట పడి అన్నారు, పంటకు నీళ్లు ఇవ్వాలంటావు. అంటే ఇదేనా మీ మేధావితనం? మీరు ఇంత గొప్ప రాష్ట్రాన్ని, మంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇలా పరిపాలన వ్యవస్థ పూర్తిగా దుర్మార్గం జరిపింది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్ గా మహా వస్తే మీకు పూర్తిగా పక్క పెట్టకుండా 2-3 ఇస్తే ఇవ్వచ్చు ప్రజలు. అందుకే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం కోసం అంటే అంటగా అవుతా ఉన్నారు బీజేపీ.